బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. ఇప్పటికే సిటీలో పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకుని వర్షం కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. ద్రోణికి రుతుపవనాలు తోడవడంతో ఈదురుగాలులు పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. వర్షం కురిసే సమయంలో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, హన్మకొండ, ములుగు, నల్గొండ, నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మలక్పేట్, చాదర్ఘడ్, మాదన్నపేట, సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీనవంక మండలాల్లో భారీ వర్షం పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహారరావు మండలం అడ్వాలపల్లి గ్రామంలో 3 తాటి చెట్లపై పిడుగులు పడ్డాయి. రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.